ఐపీఎల్ 2026కు సంబంధించి పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న మరియు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే, మొదటగా పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్, నేహాల్ వదేరా, ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, విజయ్ కుమార్ వ్యాసక్, యష్ ఠాకూర్, హర్ప్రీత్ బార్, విష్ణు వినోద్, సూర్యాంశ్ సెడ్జ్, పైల అవినాష్, ముషీర్ ఖాన్, హర్నూర్ సింగ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సెన్, అస్మతుల్లా ఒమర్ జాయ్, లోకీ ఫెర్గుసన్, ఎక్స్ బ్రెట్లెట్లను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది. అలాగే పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ప్రవీణ్ దూబే, కుల్దీప్ సేన్, అరుణ్ హ్యాడ్డీ, జోస్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్లను పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే పంజాబ్ కింగ్స్ మొత్తంగా 5 ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. అలాగే 21 మంది ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంది. ఈ రిటెన్షన్స్ రిలీజెస్ తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద ఇంకా 11.5 కోట్ల రూపాయల పర్స్ అయితే మిగిలి ఉంది. ఇంకా పంజాబ్ కింగ్స్ 4 స్లాట్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 2 ఓవర్సీస్ ప్లేయర్ని తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్లో జరగబోయే మినీ యాక్షన్లోకి పంజాబ్ కింగ్స్ 11.5 కోట్ల రూపాయలతో ఎంట్రీ ఇచ్చి 4 ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 2 ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. 2026 ఐపీఎల్ రిటెన్షన్స్కి సంబంధించి పంజాబ్ కింగ్స్కి సంబంధించి టాప్ రిటెన్షన్స్ కనుక చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ 26.75 crores, హర్షదీప్ సింగ్ 18 crores, యుజ్వేంద్ర చాహల్ 18 crores, మార్కస్ స్టాయినిస్ 11 కోట్లు, మార్కో యాన్సెన్ను 7 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది.